భవిష్యత్ రూపకర్త ఏఐ అన్న ప్రధాని మోదీ. బెంగాల్ కావాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలన్న మమత. నకిలీ ఓట్లు తయారు చేసే పనిలో బీజేపీ ఉందన్న అఖిలేష్. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. భారత భవిష్యత్ రూపకర్తలు ఏఐ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏఐ అని ప్రధాని మోదీ అన్నారు. ఏఐలో ఆవిష్కరణలు భారీ స్థాయిలో అమలు చేయడానికి దేశానికి ఎంతో సామర్థ్యం ఉందని తెలిపారు. వచ్చే నెల జరిగే ఏఐ ఇంపాక్ట్ శిఖరాగ్ర సదస్సు సన్నాహక సమావేశంలో భాగంగా భారతదేశపు ఏఐ స్టార్టప్స్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. విధానాల్ని బలోపేతం చేసే రుజువులతో కూడిన దృఢ విమర్శల్ని భారత్ స్వాగతిస్తుందన్నారు మోదీ. ప్రజాస్వామ్య పురోగతిలో మొండితనానికి తావు లేదన్నారు ఆయన. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాని మోదీ రీట్వీట్ చేస్తూ ప్రశంసించారు. బెంగాల్ చేజిక్కించుకోవాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలని బీజేపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కోల్కా ఐపాక్ కార్యాలయంలో ఈడీ దాడుల్ని ఆమె ఖండించారు. ఐపాక్ సంస్థ తమ పార్టీ తరపున పనిచేస్తున్న సంస్థ అన్నారు మమత. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. నకిలీ ఓట్లు తయారు చేసే లక్ష్యంతో బీజేపీ ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. యూపీలో 2,89,00,000 ఓటర్ల పేర్లు తొలగించడం మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలన్నారు అఖిలేష్. భారత్ అమెరికా సంబంధాలు గజిబిజిగా మారిపోయాయని, ప్రతిరోజు ఒక కొత్త సవాల్ ఎదురుచూస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అసాధారణత చోటు చేసుకుందన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న బుజ్జగింపు పోస్టులు పనిచేయట్లేదని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ విమర్శించారు. వెనిజులాలో పరిస్థితిపై స్పందించకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని పదే పదే కించపరుస్తున్న ట్రంప్ విషయంలో భారత్ కనీస నిరసన వ్యక్తం చేయకపోవడాన్ని తప్పుపట్టారు. స్థాయిని బట్టి కాదు, ప్రజల్లో ఉన్న మద్దతును చూసి తమ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సాధారణ నేపథ్యం ఉన్న నిజాయితీ సమర్థులైన వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి తాము పార్టీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. నరేంద్ర మోదీని ప్రధాని చేయడానికి తాను 2014, 2019లో ప్రచారం చేశానని, కానీ ఆయన మాత్రం తన పార్టీ నాశనం చేస్తున్నారంటూ శివసేన నేత మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే విమర్శించారు. 2 సార్లు ఆయనకు సాయం చేశానని గుర్తు చేశారు.